రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలోని ఏఎంసీ కూరగాయల మార్కెట్లో ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న షాపులకు మార్కెట్ సిబ్బంది నోటీసులు జారీ చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ మార్కెట్ను పరిశీలించి అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు నష్టం కలగకుండా తూకం ప్రక్రియను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విజిట్ చేయడం జరిగింది. ఇలా ట్రేడింగ్ లైసెన్స్ లేదని కొంతమందిని గుర్తించి అందులో 2 షాపులను ఈరోజు గుర్తించి నోటీసులు ఇవ్వడం జరిగింది. లైసెన్స్ త్వరగా తీసుకోవాలి. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ లైసెన్స్ ఉంటే వేరే వాళ్ళకు కూడా భయపడవలసిన అవసరం లేకుండా నిర్భయంగా వ్యాపారం చేసుకోవచ్చు అనే ధైర్యాన్ని మేము కల్పించి వాళ్ళకు ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆదాయం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసే దాని మీదకి వెళ్ళి పర్సెంటేజ్ మాకు 1% మాకు ఇవ్వడం జరుగుతుంది. అది మార్కెట్కి ఆదాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో గతంలో లేకుండా కానీ ఈసారి మా ఆధ్వర్యంలో చేయాలనే ఉద్దేశంతో వీళ్ళని చేసిన వాళ్ళు కూడా మాకు సహకరించారు. లైసెన్సులు తీసుకుంటామని వాళ్ళు కూడా అది చేశారు. దాన్ని బట్టి మేము ఈరోజు నోటీసులు ఇచ్చాము. 6 రోజుల లోపల వాళ్ళు లైసెన్సులు తీసుకుంటామని మాకు కూడా హామీ. మార్కెట్ కమిటీ ఆమన్గల్ మార్కెట్ సెక్రటరీ. ఇక్కడ మార్కెట్ యార్డ్ నోటిఫైడ్ ఏరియాలో ఆమన్గల్ పట్టణంలో లైసెన్సు లేకుండా వ్యాపారం జరుగుతుందని ఫిర్యాదులు రావడం జరిగింది. వాటి కోసం మేము ఇవాళ ఉదయమే స్పెషల్ డ్రైవ్తో మా కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ కలిసి స్పెషల్ డ్రైవ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2 కమిషన్ లైసెన్స్, 2 ట్రేడర్ లైసెన్స్, 2 ట్రేడర్స్ పూర్తి జరిగింది. వాళ్ళకు ట్రేడర్ లైసెన్స్ తీసుకోమని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని మార్కెట్ కమిటీ పరిధిలో తీసుకొచ్చి నెలకు ఆదాయం కోరుకోకుండా వాళ్ళను మా మార్కెట్ యార్డ్లో తీసుకురావడం జరిగింది. కాకపోతే వాళ్ళు ట్రేడర్ లైసెన్స్ తీసుకోవాల్సిందిగా ఉన్నారు. వాళ్ళకు రిపీట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు 3 రోజుల్లో దాన్ని తెచ్చించుకొని మార్కెట్ యార్డ్కి వచ్చి లైసెన్స్ కావాల్సిన ఫార్మాలిటీస్ లైసెన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.